గైస్ ఈ వీడియోలో అయితే చాలా అంటే చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి అన్నమాట. సో నిన్న చేయాల్సిన అప్డేట్స్ అన్నమాట ఇవైతే. సో నన్నైతే క్షమించే ప్రయత్నం అయితే చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా కొత్తగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయకపోతే చేయడానికి అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి అనమాట. సో ఈ మంత్ 22కి అయితే మెగాస్టార్ చిరంజీవి గారు బర్త్డే స్పెషల్ అని అయితే ముఠా మేస్త్రి 4K రిలీజ్ అవుతుంది. దాంతోపాటు శంకర్ దాదా ఉన్నది చూసిల్లా. సో ఆ మూవీ కూడా 4K రిలీజ్ అయితే అవుతుంది. దానికి సంబంధించిన ట్రైలర్ కూడా యూట్యూబ్ లో ఉంది. ఇప్పటి వరకు చూడకపోతే చూడడానికి అయితే ట్రై చేయండి అనమాట. నెంబర్ 2 చూసుకున్నట్టయితే స్పిరిట్ నుంచి ప్రభాస్ అన్న స్పిరిట్. సో ఆ మూవీ కోసం అయితే అండ్ స్పిరిట్ అండ్ ఇప్పుడు ఫౌజీ రెండైతే ఎప్పటి నుంచో సైమన్ రీవర్స్ గా షూటింగ్ అయితే శరవేగంగా జరుగుతూనే ఉన్నది. బట్ ఇప్పుడు స్పిరిట్ లో ఇంకో లుక్ ఉండబోతుంది అన్న. దానికైతే ప్రభాస్ అన్న కొద్దిగా బైసెప్స్ అండ్ 6 ప్యాక్. సో దానికోసం కొద్దిగా డైట్ అయితే మెయింటైన్ చేయాలని చెప్పేసి అన్న అయితే ఫిట్నెస్ కోసం అయితే డైట్ మెయింటైన్ చేయబోతున్నాడు అని చెప్పేసి చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు అనమాట. సో దీనిపై ఎటువంటి క్లారిటీ అయితే ఇప్పటి వరకు రాలేదు. అండ్ థర్డ్ అయితే మన హనుమాన్ డైరెక్టర్ ఉన్నారు కదా ప్రశాంత్ వర్మ. సో ఆయన లైనప్ చూస్తే మాత్రం మతిపోతుంది అన్నమాట మీకైతే. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే హనుమాన్ సీక్వెల్ అనమాట. సో ఆ మూవీకి గాను ఆ సీక్వెల్ గా వస్తున్న మూవీ ఏదో కాదు, జై హనుమాన్ అనమాట. దాని తర్వాత అధీరా, మహాకాళి అండ్ ప్రభాస్ అన్నతో ఒక మూవీ ఉంటుందని చెప్పేసి తనే చెప్పాడు. దాదాపు 30 స్క్రిప్ట్స్ దాకా తన దగ్గర అయితే ఉన్నాయంట. సో ఈ 4 అయితే ఇప్పుడు మహాకాళి షూటింగ్ చేస్తున్నాడు, ఇటు ఈ మూవీ జై హనుమాన్ షూటింగ్ చేస్తున్నాడు. అండ్ దాంతోపాటు అధీరా కొద్దిగా షూట్ చేసిండు. అసలు ఏం ప్లాన్ చేస్తున్నావు ప్రశాంత్ వర్మ అని చెప్పేసి చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు అనమాట. సో దీని మీదనైతే ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఈ సంక్రాంతికి ఈ 2027 జనవరి 8కి అయితే మన ప్రశాంత్ వర్మ గారు అయితే మహాకాళి అనే మూవీతో అయితే రాబోతున్నారు అనమాట. సో ఇది కూడా PCU ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో ఒక భాగం అని క్లియర్ గా అర్థమవుతుంది. సో మీరు ఏమంటారో కింద కామెంట్ చేయండి. PCU కాదు, PVCU అనమాట, ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్. సో 11th చూసుకున్నట్లయితే సంక్రాంతి బరిలో చూసుకున్నట్లయితే మన సాయి ధరమ్ తేజ్ అయితే ఎంటర్ అయ్యాడు అనమాట. దీని మీద అఫీషియల్ గా తనైతే ఒక పోస్టర్ ని రిలీజ్ చేయడం అయింది. SYG సంబరాల 8 తనైతే ఇప్పుడు ఒక మూవీ తీస్తున్నాడు. అందరు కంబ్యాక్ ఇచ్చాను అనమాట. దాదాపు ఒక వైష్ణవ్ తేజ్ తప్పించి ఇప్పుడు మన సాయి ధరమ్ తేజ్ అండ్ వైష్ణవ్ తేజ్ వీళ్ళిద్దరు తప్పించి మిగతా వాళ్ళు మిగతా ఫ్యామిలీలో మన చిరంజీవి గారు ఇచ్చారు, అండ్ దాని తర్వాత రామ్ చరణ్ గారు ఇచ్చారు, అండ్ దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు, అండ్ దాని తర్వాత మన మొన్న వచ్చిన ఆయన పేరేం పేరు హైట్ ఉంటాడు వరుణ్ ఇచ్చాడు. అండ్ ఇప్పుడు ఇవ్వాల్సింది మన సాయి ధరమ్ తేజ్ అండ్ వైష్ణవ్ తేజ్ వీళ్ళిద్దరు ఇస్తే బాగా కంప్లీట్ అనమాట మెగా ఫ్యామిలీకి. సో సంబరాల 8 సో ఈ మూవీకి సంబంధించిన నిన్న ఒక పోస్టర్ అయితే రిలీజ్ రిలీజ్ చేశారు మన సాయి ధరమ్ తేజ్. చూసుకున్నట్లయితే జనవరి 12కి ఈ 2027కి అంటే సంక్రాంతి బరిలో ఈ మూవీ కూడా వస్తుందని క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే అల్లు అర్జున్ అయితే నిన్న తెగ ట్రోల్ అయితే చేస్తున్నారు అనమాట. నిన్న ఇండిపెండెన్స్ డే స్పెషల్ గానైతే తనైతే అందరికి విజ్ చేయడం అయితే జరిగింది అనమాట. సో ఒక పోస్టర్ కూడా ఒక పోస్టర్ జనరల్ గా విష్ ఎట్లా చేస్తారు హ్యాపీ ఇండిపెండెన్స్ టు ఆల్ అని చెప్పేసి ఒక పోస్టర్ అట్లా చేశాడు. ఎర్రకోట మీద జెండాను కూడా చూడవచ్చు. బట్ జెండాలో చూసుకున్నట్లయితే అశోక చక్రం అయితే మిస్ అయింది. కింద చూసుకున్నట్లయితే ఆ సైన్ ఏదైతే ఉన్నదో ఆ లోగోని పెట్టాడు క్లియర్ గా. బట్ తన PR టీం చూసుకున్నట్లయితే ఆ లోగోని కరెక్ట్ గా పెట్టారు. మరి అశోక చక్రం నువ్వు ఎట్లా మర్చిపోతావు అశోక చక్రం అని చెప్పేసి తననైతే తెగ ట్రోల్ అయితే చేస్తున్నారు అనమాట. వెంటనే ఆ ఫోటోని అయితే డిలీట్ చేయడం అయితే జరిగింది. తర్వాత కొత్తగా పోస్ట్ చేయడం అయితే జరిగింది అనమాట. సో ఇది ఎంతమంది గమనించారో కింద కామెంట్ చేయండి. నిన్న అయిపోయింది దానికి ఏదో అయిపోయింది, వాడేవిడో ఎడిట్ చేసి ఇస్తే ఈయన టక్కున చేసేసిండు. బట్ అందుకనే PR టీంని నమ్ముకోవద్దు అనమాట. సో దీనిపై మీ కామెంట్ ఏంటో కింద కామెంట్ చేయండి. అండ్ దాంతోపాటు నాగదుర్గ ఫోక్ డాన్స్ సింగర్ అని చెప్పొచ్చు అనమాట. సో అండ్ రాజు వెట్స్ రాంబాయ్. సో ఈ మూవీలో హీరో ఉంటాడు చూసారా. సో వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వస్తున్న మూవీ ఏదో కాదు, శనార్థ అని చెప్పేసి ఒక మూవీ వస్తుంది. దీనికి గాను మన వివి వినాయక్ గారు అయితే పూజా సెరమనీకి వచ్చి లాంచ్ చేయడం అయితే జరిగింది అనమాట. సో ఈ మూవీ ఎలా ఉండబోతుంది దీని గురించి ఇంతవరకు అయితే ఏ డీటెయిల్స్ రావు, వస్తే అప్డేట్ చేస్తా, రాలేదు వస్తే అప్డేట్ చేస్తా. అండ్ మన ఆది సాయి కుమార్ గారి ఒక కొత్త మూవీ అయితే వస్తుంది సైరాబాను అని చెప్పేసి. దీనికి సంబంధించిన పోస్టర్ రిలీజ్ అయింది. మేబీ ఇది ఒక లవ్ స్టోరీ అని నేను అనుకుంటున్నా. సో దీనిపై మీ కామెంట్ కూడా కామెంట్ చేయండి. అండ్ శివకార్తికేయన్ గారి ఒక కొత్త మూవీ వస్తుంది. అది అంటే ఆయన జనరల్గా పెట్టారో తెలీదు, బట్ అదైతే పేట్రియాటిక్ మూవీ అని క్లియర్ అర్థమవుతుంది. ఆల్రెడీ అమరన్ చూస్తే నాకు వేరే లెవెల్ అనిపిస్తుంది. మళ్ళీ ఒక పేట్రియాటిక్ మూవీ తీస్తే వేరే లెవెల్ ఉంటుంది అని నా ఒపీనియన్ అన్నమాట.
సో దీనిపై మీ కామెంట్ కూడా కామెంట్ చేయండి. అండ్ దాంతోపాటు 16th మన ప్రభాస్ అన్న రెబల్ మూవీ October 23rd అయితే రిలీజ్ చేస్తున్నారు 4Kలో. సో దీనిపై మీ కామెంట్ ఏంటో కింద కామెంట్ చేయండి. నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నా ప్రభాస్ అన్న 4K రిలీజ్ కోసం. అండ్ సలార్ మూవీ కూడా ఈ 23rd రిలీజ్, అదే October 23rd రిలీజ్ అవుతుందని చెప్పేసి చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు. బట్ దానిపై ఎటువంటి క్లారిటీ అయితే లేదనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఓవర్గా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి మూవీ అప్డేట్స్ మీరు మిస్ కావద్దనంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయడానికి అయితే చేయండి. థ్యాంక్స్.